రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం సువర్ణాధ్యాయమని కూటమి నాయకులు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పట్ల కూటమి నాయకులు ఆజాద్ చౌక్ వద్ద సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రిలో ఆనాడు అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉండగా వారిపై వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లతో వైసీపీ నాయకులు ఎక్కడైతే దాడి చేశారో అదే ఆజాద్ చౌక్లో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందాల్ని పంచుకున్నారు. అలాగే తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు దీపాలు వెలిగించి సంబరాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్క చిట్టిబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, టీడీపీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం పొందడంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు. వారంతా ఎంతో గర్వించే క్షణాలని ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని అన్నారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం. ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఏం లేదు, మళ్ళీ పట్టంగా కూడా సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు, తను రానని తెలుసు. ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం. ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర మీద చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మేము గతంలో అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న దీక్షకు ఆధారంగా ఇదే సెంటర్లో ఆజాద్ చౌక్ సెంటర్లో మేమందరం కూడా ఆ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేమందరం వెళితే, కూటమి ప్రభుత్వం తరఫున అందరం వెళితే ఇదే సెంటర్లో వైసీపీ నాయకులు చాలా దారుణంగా రాళ్లతోటి రెచ్చగొట్టి చాలా అవమానం పరిచారు. ఈరోజు వాళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఇదే సెంటర్లో మేము ఈరోజు ఈ యొక్క ఆనందోత్సవాలు పాల్గొనడం జరిగింది. రాజధానికి శంకుస్థాపన చేశారు. అదే యొక్క రాజధాని ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గారి కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది అమరావతి రాజధాని అని చెప్పేసి. అదే రాజధాని వేళ చట్ట ప్రకారం రాజ్యాంగపరంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈవేళ చట్టపరంగా నిర్ధారణ అవడం, ఆ బిల్లు రాష్ట్ర ఆమోదానికి పంపించడం అనేది చాలా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. ఏదైతే అనేక మనకి ఇక్కడికి పాదయాత్రగా వస్తుండగా మన మాజీ ఎంపీ అలాగే వైసీపీ నాయకులు కొంతమంది ప్రబుద్ధులు ఇక్కడ రైతుల మీద కుళ్ళి కాలంలో నీళ్లు సీసాలతో పట్టి వాళ్ళ మీద దాడి చేసింది మనందరూ ఏనాడు మర్చిపోలేం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్లేస్లో వాళ్ళు ఏదైతే ఈ ఉద్యమాన్ని ఆపడానికి, రైతులను ఆపడానికి, ఈ అమరావతిని ఆపడానికి కుళ్ళు కుతంత్రాలతో వ్యవహారం చేశారో అది ఇవాళ ప్రజలందరి సపోర్ట్ తోటి ప్రజల ఆకాంక్షని ఇవాళ నెరవేరినందుకు మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ ఊరు వస్తే ఇక్కడ ఈ వైసీపీ మాజీ ఎంపీ భరతరామ్ గారు ఇదే సెంటర్లో వాళ్ళని ఎంతో అవమానపరిచి ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం కూడా గట్టిగా పోరాడి ఆ రైతులకు అండగా ఉండి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆపకుండా వాసు గారి ఆధ్వర్యంలో మేము దాన్ని ఎదరికి తీసుకెళ్లి ఏదైతే అమరావతిలో ఆ రైతులు బాధపడ్డారో ఆ అమరావతి ఈ రోజు చట్టబద్ధం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దానికి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.